ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నువ్వు పోగొట్టుకున్న బంగారం, డబ్బు తిరిగి నీ వద్దకే చేరబోతుంది. అది ఒక వ్యక్తి అందించే సహాయం ద్వారా అని ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశం ఈ గురువారం నాడు అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో కొంత బంగారం లేదంటే కొంత డబ్బు పోగొట్టుకొని ఉంటారు. దాని ద్వారా పడుతున్న బాధ వారికి మాత్రమే అర్థమవుతుంది. నా డబ్బు నాకు తిరిగి ఇస్తే చాలు బాబా, నా సమస్య వెంటనే తీరిపోతే నా బిడ్డకు పెళ్లి చేయాలి, నేను కొంత బంగారాన్ని పోగొట్టుకున్నాను బాబా అని ఎన్నో రోజులుగా ఒక బిడ్డ బాబాతో అడుగుతుంది. ఆ బంగారం తిరిగి నాకు ఎప్పుడు దక్కుతుంది అని మదన పడుతుంది. ప్రతి తల్లికి ఇది ఒక ఆవేదన. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డకు బంగారం అంటే మక్కువ. కాబట్టి బాబా గారితో తన ఆవేదనని పంచుకుంటుంది. ఇలాంటి సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో బాబా గారు ఒక వ్యక్తి రూపంలో నీకు సహాయం అందుతుందమ్మా అని ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. ఆ సందేశం తెలుసుకోవాలి అంటే ఈ కథని ఈరోజు విని తీరాల్సిందే. రుద్రవరం అనే ఊర్లో కృష్ణ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. అయితే అతను ఒక కుక్కని పెంచుకునేవాడు. దాని పేరు భీము. భీముతో కలిసి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుని బ్రతికేవాడు. అలా ఒకరోజు తన కుక్కతో కలిసి రుద్రవరం నుండి బయలుదేరి సింగరేణికి చేరుకునేసరికి బాగా చీకటి పడుతుంది. అప్పుడు కృష్ణ మనసులో ఇలా అనుకుంటూ బయలుదేరతాడు. అబ్బా, ఏంటి ఈరోజు ఇంత చీకటి పడిపోయింది, ఈ ఊర్లో ఎటు చూసినా ఎవ్వరూ కనబడటం లేదే. ఒక పక్కేమో ఆకలి చంపేస్తుంది, మరో పక్కేమో దాహం వేస్తుంది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూస్తాను అని ఆ ఊర్లో వీధుల వెంట తిరగసాగుతాడు. అయితే ఆ వీధులన్నీ నిర్జీవంగా ఉంటాయి. ఇంతలో దూరంగా ఒక ఇంట్లో దీపపు కాంతులు చూసి అక్కడ ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు. ఎలాగో నాకు దాహం వేస్తుంది కదా, వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టగలరేమో అడుగుతాను అని వేగంగా ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళి తలుపు తట్టబోతాడు. అంతలో ఇంటి లోపల నుండి అతనికి ఏవో మాటలు వినపడి టక్కున నిలబడి కిటికీలో నుండి లోపలికి చూస్తాడు. మసక చీకటిలో గొంతు దాకా దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో కృష్ణ వారిని బయట నుండి ఇలా పిలుస్తాడు. అయ్యా, లోపల ఎవరైనా ఉన్నారా? నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి, మీ మేలు ఈ జన్మలో మరిచిపోను అని కృష్ణ దీనంగా అడుగుతాడు. అయితే వెంటనే లోపలి వాళ్ళు ఈ మాటలేవి విననట్లు పడుకుని నిండా దుప్పటి కప్పుకుంటారు. కిటికీ సందులో నుండి చూస్తున్న కృష్ణ ఇలా అనుకుంటాడు, ఏంటిది చాలా విచిత్రంగా ఉందే, అప్పుడే ఈ గ్రామస్తులంతా తమ తలుపులు వేసుకుని పడుకున్నారేంటి, ఎవరు వచ్చి పిలిచినా పలకడం లేదు, ఇదేంటి అని అనుకుంటాడు. అంటే ఈ ఊరి వాళ్లకు చీకటంటే ఏదో భయం ఉన్నట్టు ఉంది, అందుకే అందరూ ఇంత త్వరగా నిద్రపోతున్నారు. సరే, మరో ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకుని కృష్ణ నిర్జీవంగా ఉన్న వీధుల్లో కుక్కతో పాటు ముందుకు సాగుతాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయం యొక్క బయట మండపంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నట్టు కనిపిస్తుంది. అది చూసిన కృష్ణ ఇలా అనుకుంటాడు, ఏంటో ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది. ఈ సమయంలో ఈ దేవాలయం మండపంలో వీళ్ళేం చేస్తున్నారు? సరేలే, మనకెందుకు గాని తాగడానికి కాస్త నీళ్లు ఏమైనా దొరుకుతాయేమో వీళ్ళని అడిగి చూస్తాను అని కృష్ణ చాలా ఆశగా వాళ్ళని సమీపిస్తాడు. కానీ అక్కడ కూర్చున్న వారిని చూసి కృష్ణ కుక్క భీము ఎందుకో వారిని చూసి గుర్రుమంటుంది. వాళ్ళు ముగ్గురిలో ఒకడు ఏదో మందు తాగుతూ ఉంటాడు. దమ్ము కొట్టేవాడు కృష్ణని చూసి, ఎవడ్రా నువ్వు, ఈ సమయంలో ఇక్కడెందుకున్నావు, ఈ ఊరికి కొత్త ఏంటి, మా సంగతి నీకింకా తెలియదనుకుంటా,
అయ్యా, పక్క ఊరి నుండి వచ్చాను. మధ్యలో చాలా దాహం వేసి ఇక్కడెక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో అని ఇటు వచ్చాను. ముందు నాకు కాస్త మంచినీళ్ళు ఇప్పించండయ్యా అని కృష్ణ దీనంగా అడుగుతాడు. తర్వాత నింపాదిగా అన్ని వివరంగా చెబుతాను మీకు అని అనగానే ఆ వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ, రేయ్, మాకసలు మంచినీళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. మేము సారాయి తప్ప ఇంకేమీ తాగము. అయినా నువ్వు దాహంగా ఉన్నావని చెబుతున్నా. ఇదిగో ఈ సారాయి తీసుకుని దాహం తీసుకుని నీ గొంతు తడి చేసుకో అంటాడు అతను. అయితే వాళ్ళ వాలకం చూసి కృష్ణ ఏదో తేడాగా ఉంది అని అనిపించి, ఇదేంటి ఇక్కడ కూర్చుని ఉంటే ఎవరో భక్తులు అనుకున్నాను, కానీ వీళ్ళను చూస్తుంటే ఒట్టి తాగుబోతుల్లా ఉన్నారు. అందుకే నా భీము వీళ్ళను చూసి అరిచినట్టుంది. ఎందుకైనా మంచిది వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలు. అలా వాళ్లకు ఎలాంటి జవాబు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళి ఆ రాత్రికి ఎక్కడో ఒక చోట పడుకుని నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం అతను నిద్ర లేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉంటుంది. ఆ ఊరి ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఆ జనం గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళుతూ ఉంటారు. ఇదేంటిది, రాత్రి ఈ ఊర్లో ఒక్కరూ కూడా కనబడలేదు. ఇప్పుడు చూస్తే ఊరంతా చాలా సందడిగా ఉంది. వీళ్ళంతా ఎక్కడికి వెళుతున్నట్టు అని కృష్ణ అటుగా వెళ్ళే వారిని ఒకరిని ఆపి అతన్ని ఇలా అడుగుతాడు. ఇదిగో, ఏమండి, మిమ్మల్నే, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? ఏం జరిగింది? అదేంటి, మీకు తెలియదా? చూస్తుంటే ఈ ఊరికి కొత్తవాడిలా ఉన్నావే. ఈరోజు శుక్రవారం కదా, మాకు ఆ స్వామి దర్శనం దొరుకుతుంది. అందుకే ఊరి వాళ్ళమంతా పొద్దున్నే బయలుదేరాం. స్వామి అంటే ఆ ఊరి దేవాలయంలో ఉన్న ఆ దేవుడి దగ్గరికే కదా మీరు వెళ్ళేది. కాదు కాదు, నేను చెప్పేది ఎన్నో మహిమలు గల స్వామీజీ గురించి. 4 వారాల క్రితం ఒక యోగి తన శిష్యులతో పాటు ఈ ఊరొచ్చారు. అతను మామూలు యోగి కాదు, సప్తలోక సంచారి, త్రికాల విధి అని ఆ స్వామీజీ గురించి ఆ వ్యక్తి చెబుతూ ఉంటే, ఆయన మహిమలు, ఆ స్వామి చెబుతున్నది అంతా నిజమో కాదో తెలుసుకోవాలని అనిపిస్తుంది అని మనసులో అనుకొని, కృష్ణ, మీరు చెప్పేది వింటుంటే ఆ స్వామీజీ చాలా మహిమ కలవాడనిపిస్తుంది. ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటారు, నాకు చెప్పగలరా? ఆయన ఈ ఊరు బయట ఉన్న మర్రి చెట్టు క్రింద పీఠం వేసుకొని కూర్చొని ఉంటారు. శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు యోగ సమాధిలో ఉంటారు. ఆయన ఇక శుక్రవారం నాడు మాత్రం ఈ ఊరందరికీ దర్శనమివ్వడంతో పాటు మేమంతా ఆయన్ని దర్శించుకుని ఆయన పాదధూళి తీసుకుని మా కోరికలు తీర్చుకుంటాము. ఇంకా మన కోరికలు ఎలా తీరేది, ఎప్పుడు తీరేది అని దేవతలతో సంప్రదించి కానీ చెప్పడు. అయితే ఇదంతా విన్న తర్వాత కృష్ణకి నమ్మశక్యంగా అనిపించలేదు. దాంతో కృష్ణ ఇలా అంటాడు, అదంతా బాగానే ఉందయ్యా. ఈ ఊర్లో వారు చీకటి పడకుండానే తలుపులు ఎందుకు వేసుకుంటున్నారు? రాత్రి నేను ఎవరు తలుపు తట్టినా కూడా తీయలేదు. ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంది అంటారా? ఈ ఊర్లో దొంగల బెడద ఎక్కువగా ఉందయ్యా. దొంగలు అంటే అలాంటి ఇలాంటి వారు కాదయ్యా. వాళ్ళు రాక్షసులు, అంత క్రూరులు, ఎంతో అవలీలగా ప్రాణాలు తీసేస్తారు. అందుకే మేము రాత్రి సమయంలో ఎవరు వచ్చి తలుపు తట్టినా మేము తీయము. అదేంటి మరి, మీ స్వామీజీ ద్వారా వారెవరో తెలుసుకుని ఊరంతా కలిసి పట్టుకుంటే సరిపోతుంది కదా. అది కూడా అడిగి చూశామయ్యా. ఎందుకంటే ఆ స్వామీజీ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వారు ఆ అడవి జాతికి చెందినవారని, వాళ్లతో విరోధం పెట్టుకుంటే చావు కొని తెచ్చుకోవడమేనని, అందుకే ఆ దొంగల జోలికి వెళ్ళవద్దని ఆ దేవతలే చెప్పారంట. కానీ ఆ స్వామీజీ పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దేవతలతో గొడవ పడుతూనే ఉన్నాడంట. ఏం చేస్తాం, మన అదృష్టం బాగోకపోతే ఆ స్వామీజీ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఆ స్వామీజీని నేను కూడా చూడవచ్చా అని అడుగుతాడు కృష్ణ. ఎందుకు చూడకూడదు, నేను అక్కడికే వెళుతున్నాను, నాతో పాటు రండి, నేను చూపిస్తాను అని ఆ వ్యక్తి చెప్పడంతో కృష్ణ తన కుక్క భీముతో కలిసి ఆ స్వామీజీని చూడటానికి బయలుదేరుతాడు. అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలో ఉంటాడు. చేతిలో రుద్రాక్షమాల, పక్కనే కమండలం.
బలం కూడా ఉంటుంది. తన వెంట ఎంతో బలమైన శిష్యులు కూడా ఉంటారు. అందరికీ మూరడేసి గడ్డాలుంటాయి. అందరూ కాషాయ వస్త్రాల్లో ధరించి ఉంటారు. జనం ఒక్కొక్కరే స్వామీజీని సమీపించి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. స్వామీజీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు. చూశావు కదా, స్వామీజీ మహిమలు ప్రతోడికి తన దగ్గరకు వచ్చిన వారికి సమస్యలు ఏ విధంగా తప్పించాలని తపన పడుతూ ఉన్నాడో అని ఆ వ్యక్తి కృష్ణతో అంటాడు. ఇకపోతే నీకు కూడా ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి అడుగు, వెంటనే అది తీరిపోతుంది అని ఆ వ్యక్తి చెప్పడంతో కృష్ణ తన కుక్క భీముతో కలిసి ఆ స్వామీజీ ముందు వెళ్ళి నిలబడతాడు. ఆ స్వామీజీకి కృష్ణ నమస్కారం చేసుకుంటాడు. కృష్ణ కుక్క మాత్రం స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమంటుంది. వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటారు. స్వామీజీ కృష్ణకేసి తీవ్రంగా చూస్తాడు. దాంతో కృష్ణ భయపడిపోయి, క్షమించండి స్వామి, ఇది నా కుక్కే, ఈ కుక్కకు ఏమీ తెలియదు, అది చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ ప్రాధేయపడతాడు కృష్ణ. దాంతో ఆ స్వామీజీ శాంతించి వెంటనే ఇలా అంటాడు, సరే నాయనా, చూడ్డానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు, నీకేం కావాలి నాయనా, నన్ను ఏమడగాలని వచ్చావు అని అంటాడు ఆ స్వామీజీ. భక్తితో నువ్వు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను, అడుగు నాయనా. స్వామి, నాకు పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది స్వామి, వెంటనే అది నెరవేరేలా చూడు, నెరవేరే మార్గం చెప్పగలరా? నీది చాలా చిన్న కోరిక నాయనా, పర్వాలేదులే, నీ పెళ్ళి నేనే స్వయంగా జరిపిస్తాను, ఇక నువ్వు వెళ్ళు. అందరూ తమ తమ సమస్యలు చెప్పుకున్న తర్వాత జనమంతా మౌనంగా కూర్చుంటారు. స్వామీజీ మాట్లాడటానికి లేచి నిలబడి అందరితో ఇలా అంటాడు, ఊరిలో దొంగల గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తి అయ్యాయి. దేవతలు దొంగల బారి నుండి ఈ గ్రామాన్ని కాపాడటానికి ఒప్పుకున్నారు. అయితే వచ్చే శుక్రవారం దాకా ఆ దొంగలను భరించక తప్పదు. ఆ తరువాత ఆ దొంగలు ఈ ఛాయల్లో కూడా కనిపించరు. ఆ తర్వాత మనకన్నీ మంచి రోజులే, ఇది ఆ దేవతల నిర్ణయం అని చెప్పడంతో ఆ ఊరి జనమంతా సంతోషించి తమ తమ ఇళ్లలకు వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న కృష్ణకి మాత్రం ఎందుకో అనుమానం కలుగుతుంది. అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇదేంటి, ఈ స్వామీజీ మాటలు ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదే, పైగా ఈయన దేవతలతో మాట్లాడి దొంగల సమస్యను పరిష్కరించడమేంటి, పైగా ఆయన శిష్యులను చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా దొంగల్లా ఉన్నారు, అసలు ఏమీ అర్థం కావడం లేదేంటి, వీళ్ళంతా కలిసి ఈ ఊరిని మోసం చేస్తున్నారు అనిపిస్తుంది. మొత్తానికి ఇందులో ఏదో తిరకాసుంది, అదేంటో నేను కనిపెట్టాలి, ముందుగా ఆ దొంగల ఎవరో కనుక్కోవాలి అని మనసులో అనుకొని ఆ రాత్రికి ఆ మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద బండ చాటున కృష్ణ మాటు వేసి దాక్కుంటాడు. అర్ధరాత్రి కాగానే ఒక ముగ్గురు మనుషులు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావడం అతను గమనిస్తాడు. వీళ్ళని నేనెక్కడో చూశానే, అయినా ఈ సమయంలో స్వామీజీని కలవడానికి వచ్చారెందుకు అని కృష్ణ పిల్లిలా కదులుతూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామని వాళ్లకు ఇంకాస్త దగ్గరగా ఒక చెట్టు చాటుకు చేరుకుంటాడు. అలా దగ్గర నుండి చూడగా అప్పుడు కృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు, వీళ్ళు గత రాత్రి దేవాలయం బయట కూర్చుని మందు తాగుతుంది వీళ్ళే కదా, పైగా ఈరోజు ఉదయం నేను గుర్తుపట్టలేదు కానీ ఆ స్వామీజీ శిష్యులు కూడా వీళ్ళే, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు కృష్ణ. ఇక ఆ మూటలు తెచ్చిన వాళ్లను చూస్తూనే స్వామీజీ లేచి తాను కూర్చున్న పీఠం మీద మూత తొలగిస్తాడు. వాళ్ళు తెచ్చిన వెండి, బంగారం, డబ్బు ఆ పీఠంలో వేసి తిరిగి మూత పెట్టేస్తారు. అది చూసి కృష్ణ ఆశ్చర్యపోతాడు. అంటే ఇంతకాలం ఈ ఊర్లో దొంగల పేరుతో మోసం చేస్తుంది ఈ స్వామీజీనే అన్నమాట అని ఇదంతా చూసిన కృష్ణకి రక్తం వేడెక్కుతుంది. కానీ తను తొందరపడితే స్వామీజీ చెప్పినట్లు తన పెళ్లి వెంటనే జరిగిపోతుంది. అందుకే మెల్లిగా అక్కడి నుండి జారుకొని ఊరు చేరుకుంటాడు. ఈ స్వామీజీ మోసాన్ని ఎలాగైనా నేను బయట పెట్టాలి
కానీ ఊరంతా ఎంతో భక్తిగా నమ్మే ఈ స్వామీజీని నేను దొంగ అంటే ఈ ఊరి ప్రజలు ఎవ్వరూ నమ్మరు, పైగా నన్నే చావగొట్టొచ్చు కూడా అని మనసులో అనుకుంటాడు కృష్ణ. అందుచేత ఏ ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ స్వామీజీ వీరిని మోసం చేస్తున్నాడో అదే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ స్వామీజీ దొంగ బుద్ధిని బయట పెట్టాలి అని నిశ్చయించుకుని ఆ మరుసటి రోజు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందుకు వెళ్ళి కృష్ణ ఇలా అంటాడు, ఈరోజు స్వామీజీని చూడటానికి హిమాలయాల నుండి ఎందరో యోగులు జోగులు వస్తున్నారంట. వాళ్ళ కోసం పందిళ్ళు విశేషంగా వెయ్యాలని ఆ స్వామీజీ ఆజ్ఞ. అందుచేత పలుగులు పారలు పట్టుకుని మీరంతా బయలుదేరండి, ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఊరంతా ఒక పుకారు ప్రచారం చేస్తాడు కృష్ణ. దాంతో ఆ ఊరి ప్రజలు పలుగులు గడ్డపారలు తీసుకుని అక్కడి నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళతారు. ఊరంతా ఒక్కసారిగా తన మీదికి రావడం గమనించిన స్వామీజీ తన శిష్యులతో ఇలా అంటాడు, అదేమిటి, ఈ ఊరి వారంతా ఒక్కసారిగా చాలా ఆవేశంగా మన మీదకు వస్తున్నారు, అసలు ఏమై ఉంటుంది? అప్పుడు శిష్యుల్లో ఒకడు ఇలా అంటాడు, స్వామి, నిన్న ఊరి జనంతో పాటు ఒక వ్యక్తి తన కుక్కతో పాటు ఇక్కడికి వచ్చాడు కదా, అతను మా ముగ్గురిని ఊరి బయట ఉన్న దేవాలయంలో ఒక రాత్రి చూశాడు, బహుశా వాడే ఏదో చేసి ఉంటాడు స్వామి అని వాళ్ళు కోలాహలంగా తనకేసి రావటం చూసి స్వామీజీ తన శిష్యులు భయపడిపోతారు. అందరికీ ముందుగా కృష్ణ తన కుక్కతో రావడం చూసి కంపరం పుట్టుకొస్తుంది. అయితే అలా వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రజలు స్వామీజీ చుట్టూ చేరిపోతారు. స్వామీజీ వాళ్ళను చూసి గజగజలాడటం గమనించి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇంతలో కృష్ణ ఆలస్యం చేయకుండా, మీ సంగతంతా వీళ్లకు తెలిసిపోయింది, మిమ్మల్ని పాతేయడానికే పలుగులు పారలు తెచ్చారు అని ఆ స్వామీజీ గడ్డం పట్టుకుని లాగేస్తాడు. దాంతో అది కాస్త ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తుంది. తరువాత తన శిష్యుల గడ్డాలను కూడా ఊడబీకుతారు. అది చూసి ప్రజలు కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. వీరంతా దొంగ స్వాములు అని ఆ ఊరి జనం చితకబాదుతారు. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు, వారిని కొట్టకండి, ఎందుకంటే మీరు వారు చెప్పిందంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మారు, కాబట్టి వారు మిమ్మల్ని మోసం చేయగలిగారు. ఇందులో మీ తప్పు కూడా ఉంది. భక్తి ఉండవచ్చు, కానీ ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడుతాను అంటే మీరు నమ్మడం తప్పు కదా. అది ఆసరాగా చేసుకుని వీరు మీ ఇళ్లల్లో దొంగలించిన సొమ్మంతా తీసుకుని వచ్చి అదిగో ఆ పీఠం కింద దాచి పెట్టారు, కాబట్టి వాళ్లను వదిలిపెట్టి మీ సొమ్మును మీరు తీసుకోండి. ఇక మీదటనైనా మోసపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని చెప్పి ఆ పీఠంలో ఉన్న నిధి అంతా గ్రామస్తులకు చూపించి ఊర్లో ఎవరి నగలు వారికి తిరిగి దక్కే ఏర్పాటు చేస్తాడు కృష్ణ. స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్ళగానే కృష్ణ తన కుక్కతో పాటు ఆ ఊరు వదిలి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన కృష్ణ ఆ ఊరివారు ఎవరూ అతనికి సహాయం చేయకపోయినా వారిని ఆ దొంగల నుండి కాపాడి తన మంచితనం తాను నిరూపించుకుంటాడు. ఈ కథను బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే అది నీ కష్టార్జితంతో స్వయంగా కృషి చేసి సంపాదించినదైతే తప్పకుండా తిరిగి నీ వద్దకే వస్తుంది. అది ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నీ వద్దకు చేరేలా చేస్తాడు అని ఈ కథ యొక్క సారాంశం. ఆ ఊర్లో జనం గుడ్డిగా తెలియకుండా అమాయకత్వంతో ఆ దొంగలను నమ్మి అంత డబ్బు బంగారాన్ని కష్టపడి సంపాదించిందంతా ఆ దొంగల పాలు చేశారు. కానీ చివరికి ఆ భగవంతుడు నిర్ణయించింది చూశారు కదా, మంచితనంతో ఏదైనా గెలవవచ్చు అని ఈ కథ చాలా గొప్పగా చెబుతుంది. ఈ కథ నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.